కోనసీమ అనగానే కొబ్బరి ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని, ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుండి కొబ్బరిని కనీస మద్దతు ధరలకు మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని అన్నారు. కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరుగాంచిన ప్రాంతం. ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు. దిగుబడి లేదు, దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి తోటలు ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. 96 తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత రైతాంగం, కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఈనాడు బాళ్ళు కొబ్బరి వేసుకుంటే 12,000 రూపాయలు క్వింటాల్కి, అదే హాఫ్ బాయిల్డ్ అయితే కొబ్బరి 11,200 క్వింటాల్కి ఖరీదు చేయడానికి ఇక్కడ నాఫెడ్ ద్వారా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొబ్బరి రైతానికి ధర నిలబట్టగా ధరల స్థిరీకరణ అంటే మార్కెట్ స్థిరీకరణ జరిగి రైతుకి ధర దొరుకుతుందని